ఈ ముడుపు కట్టిన ఎన్ని రోజులకి మన కోరిక నెరవే అవకాశం ఉంటుంది? నీ సంకల్పం ధర్మమైదైతే కనుక స్వామివారు చెప్పినట్టుగా 41 రోజుల మండలం లోపు నీ కోరిక తీరిపోతుంది. ఇంకా మనం అదృష్టవంతులమయ్యి నారాయణుడి సన్నిధిలో ఉంటే కనుక రేపొద్దున కూడా పడిపోతుంది. చాలా వరకు నారాయణుడిని నమ్మిన వారికి లోటు అనేటువంటి జరగదు. వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఒక మహత్యం కూడా ఉంటుంది. ఏమిటంటే మీరు శ్రీశైలం వెళ్ళండి, క్యూ లైన్లో ఉంటారు, నమో హర హర పార్వతీపతయే అంటారు, అంతే. మళ్ళీ అవతల వారు అంటారు. విజయవాడ వెళ్ళండి, జై దుర్గా జై జయ దుర్గా అంటారు, అంతే. వెనకాల కూడా అండు, 90% అనరు. కానీ తిరుపతిలో ఆ చివరిని ఎక్కడో ఒక ఆయన గోవిందా అంటాడు, ఈ చివరిని ఆయన పలుతాడు గోవిందా అని యోజనలు పలుతాడు. అంటే మనకు తెలియకుండానే తన్మయత్వంతో 2 చేతులు అలా నమస్కారానికి వెళ్ళిపోతాయి. ఆ విగ్రహం ఆ స్వామివారిని చూసిన వెంటనే మనకు తెలియకుండానే 2 చేతులు పైకి వెళ్తాయి. విజయవాడ వెళ్ళినా నమస్కారం చేయాలమ్మా అని ఇలా అనిపిస్తుంది, శ్రీశైలం వెళ్ళినా ఇలాగే నమస్కారం చేయాలనిపిస్తుంది. కానీ తిరుపతి మహిమ ఏమిటంటే మెట్లెక్కి కాళ్ళు లాగేస్తున్నాయి, ఎందుకు వచ్చి అంటారు బాబు అనుకున్నవాడు ఆ స్వామివారిని అలా చూడగానే కళ్ళు పెద్దవవుతాయి, చేతులు ఆటోమేటిక్గా ఎలా గోవిందా గోవిందా ఆటోమేటిక్గా 2 చేతులు పైకి లేస్తాయి. ఆ ఒక్క మహిమాన్వితమైనటువంటి వాడు శ్రీమన్నారాయణ ఒక్కడే.